అక్క, బావ అనేది నిజమేగా, సరే అనొచ్చుగా. తన బాధలో భయంలో అర్థం ఉంది. ఏంటి అర్థం ఉండేది? ఆయన గారు మాటని సైడ్ అయిపోతే చేసిన దానికి అర్థం ఉండదు. బావన్నట్టు అంతా నామూలంగానే కదా. ఏం కాదు, అంతా ఆయన గారి మాట సాగాలనే తత్వం పెరగడం వల్ల. సరే, అప్పుడంటే ఏదో మీకోసం అలా చేశాడనుకుంటే ఇప్పుడు నిన్ను వెనకేసుకొస్తున్నాను అంటున్నాడేంటి? తప్పు నేను చేస్తే నువ్వు నీ మీద వేసుకుంటున్నావు కాబట్టే అంటున్నాడు. అది నా బాధ్యత అనుకుంటున్నాను. బావ తప్పు అంటున్నాడు, వినొచ్చుగా. ఏదైనా చివరికి నాదే బాధ్యత అంటున్నారుగా అమ్మమ్మ గారు. నన్ను కంట్రోల్ చేయడానికే అమ్మమ్మ ఆ మెలికి పెట్టింది. తెలుసుగా, నేనంటే తనకు అందరికన్నా బాగా తెలుసు కదా. ఆయన ఎందుకు అలా చేయడం? పోనీ అన్నయ్య, అంత మాత్రాన నీ మీద ప్రేమ లేదంటావా? విలువ ఇవ్వడం లేదనుకుంటావా? ప్రేమ లేదన్ను కానీ కాస్త విలువ తగ్గిందనిపిస్తుందిరా. అందరూ బాగుండాలనే వదిన ఆరాటం అన్నయ్య. అదే జరగాలంటే స్వర్ణ కంట్రోల్లో ఉండాలిరా. కంట్రోల్లో ఉండాలని అనుకుంటున్నానక్క, కానీ ఏంటో ఆ క్షణం నా ఆవేశాన్ని నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇక నుంచి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానక్క. ప్లీజ్ అక్క, అన్నం తినక్క. మీ బావలా తినకుండా అలిగెళ్ళాడు, నన్ను మాత్రం ఎలా తినమంటావే? వాళ్ళ తమ్ముడు పట్టుకెళ్ళాలే అక్క. తను తినలేదుగా. స్వర్ణ తీసుకెళ్ళింది, ఎలాగోలా తినిపిస్తుందిలే అన్నయ్య. నాకు తెలిసినంత వరకు తినరు. నేను తీసుకెళ్తే గానీ ఆలక తీరదు. తను తినకుండా నన్నెలా తినమంటావురా? అన్నయ్య, సీత వదిన నిన్నన్ని మాటలన్నా తన చెల్లెలి కోసం అందలే అని నువ్వే అన్నావు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలు వేరు. స్వర్ణ వదిన తినందే కదలదు. నువ్వు తిను ప్లీజ్ అన్నయ్య, నా మాట విను. వద్దురా. నువ్వు తినకపోతే బుజ్జిగాడి మీద ఒట్టే. చచ్చా, ఏంట్రా అలా అన్నావు? పసిపిల్లాడి మీద ఎలా ఒట్టే బుద్ధి అయిందిరా నీకు? మాకోసం అంత చేసావు, నీ మనసులోనే ఘర్షణ పడ్డావు, నీ ప్రాణంతో పంతం కట్టావు. నువ్విలా పస్తుంటే చూడలేక అనాల్సి వచ్చింది. చిన్నతనం నుంచి ఆ అక్క చెల్లెలా కలిసుంటే మనం ఒకళ్ళకొకళ్ళం ఎన్నిసార్లు అన్నం తినిపించుకొని ఉండేవాళ్ళము. ఇన్నేళ్ల తర్వాత ఓ గొప్ప అవకాశం నీ అలకి ఇచ్చిందనుకుంటాను. నేను తినిపిస్తానన్నయ్య, నువ్వు తిను. తినన్నయ్య, తినన్నయ్య. ఒక్క నిమిషం, మంచిని తాగు. ఇది వదిన ముద్ద, ఇది మన గ్రానీ ముద్ద. తిను. అన్నయ్య, ఇది తాతయ్య ముద్ద. అక్క ప్లీజ్ అక్క. చూసావంటే నేను ఎంతో ప్రేమతో అయ్యో నా రఘురామన్ వచ్చాను, కానీ అన్నదమ్ములు చూడవే అన్నదమ్ముల్ని. నేను నీ కోసం చేస్తే మాత్రం తప్పు అని, తను తన తమ్ముడి కోసం చేస్తే మాత్రం ఒప్పు అంట. గ్రానీ కోసం నాటకం ఆడాడు అనుకున్నాను, తమ్ముడి కాపరం నిలబెట్టాలనే ఆరాటం అనుకున్నాను. కానీ నా ఊహ తప్పు, నా అంచున తప్పైందే. వాళ్ళదే ప్రేమ, నాది ప్రేమ కాదు. నా మీద ప్రేమ అబద్ధం, నాకు విలువివ్వడం లేదు. తను తన వాళ్ళు అనే స్వార్థం బాగా పెరిగిపోయింది. దానికి ఇదే రుజువు. నేను తన కోసం మదన పడుతుంటే తను కనీసం తిన్నదా తినలేదా అన్న విచారణ కూడా లేకుండా, నా గురించి ఆరా తీయకుండా తను మాత్రం తమ్ముడి చేతి గోరుముద్దలు తింటున్నాడు. ఛీ, నేనే పిచ్చిదాన్ని, నాదే పిచ్చి ప్రేమ, నావే పిచ్చి పళ్ళు. ఈ పరిస్థితుల్లో అక్కకి నచ్చ చెప్పటం కాని పని. తను బావ తినలేదని తను తినకుండా బావకి తినిపిద్దామని వచ్చింది.
ఎంత బాగా ఆయన పెట్టడం ఈయన తినడం. అక్క ప్లీజ్ అక్క, బావా నువ్వు అనుకునేలాగా ఎప్పటికీ మారడు. బావకి నీ మీద ప్రేమ లేకపోవడం ఏంటక్క? నువ్వంటే విలువ లేదనుకోవద్దు. లేదే, లేదు లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడైతే విప్పర తాళి అనగానే అడుగులు ముందుకు వేశాడో అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. అయినా నా మనసు తప్పంది. కానీ ఈరోజు కన్ఫర్మ్ అయింది. అక్క వద్దక్క, అలా ఎప్పటికీ కాదు. అక్కడేదో జరుగుంటుంది. సాకేత్ ఏదో చెప్పి కన్విన్స్ చేసుంటాడు. నువ్విక్కడ తిన్నావనో స్వర్ణ తినిపిస్తుందనో నచ్చ చెప్పి బ్రతిమలాడి తినిపించుంటాడు. బావ మీద అలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవద్దు. నా మాట విను అక్క. ఒక్క ముద్ద తినక్క. వద్దే, నాకు నా మీదే అసహ్యం వేస్తుంది. వెళ్ళవే అవతలకి. అలా అనకక్క. అక్క ఊరుకో, నువ్వేడిస్తే నేను చూడలేను. అక్క ఊరుకో అక్క. నాకు మిగిలింది, చివరకు మిగిలేది ఇదే. వెళ్ళవే, నన్ను నా ఇష్టానికి ఏడవని. అయ్యో అక్క, నా మాట వినవా? స్వర్ణ, మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్ళు. అక్క బావ గురించి ఇలా అంటుందేంటి? ఆ ఆలోచన బలపడితే, అభిప్రాయం స్థిరపడితే, దుఃఖం ఆపుకోలేక ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ముందు అక్క ఏడవకుండా ఆపాలి. మంచి నిద్రపోతే అన్నా కలతపడ్డ మనసు కుదుట పడుతుంది అంటారు. నిద్రపోయి లేస్తే నచ్చ చెప్పొచ్చు. అక్క ఏంటే, వెళ్ళమన్నాను కదా, ఇంకా ఎందుకున్నావు? నువ్వు ఉపవాసంతో పడుకొనుంటే నేనెలా వెళ్తానక్క? నిన్నిలా వదిలేసెళ్ళి నేను ప్రశాంతంగా పడుకోగలనా? నా కర్మకి నువ్వేం చేస్తావులే. అక్క అన్నం తినకపోతే పోయావు. కనీసం ఈ గ్లాస్ పాలైనా తాగక్క. పాలు లేవు, నీళ్లు లేవు. వెళ్ళు స్వర్ణ. నువ్వు ఈ పాలు తాగకపోతే ఖచ్చితంగా నేను చచ్చినంతొట్టే. ఏంటి ఏంటి పిచ్చి ఓట్లు? మరి నువ్వు ఇలా గాలి కడుపుతో ఏడుస్తూ పడుకుంటే ఏం చేయమంటావు? అందుకని ఇలాంటి ఓట్లేస్తావా? నేనంతే. సరే, ఇలా ఇవ్వు. మొత్తానికి తాగింది. ఇంకా హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. ఏదైనా ఆలోచిస్తే నేను సాకేత్ ఇంట్లో ఉండటం ఎప్పుడు అక్కకి గండంలాగే ఉంటుంది. సాకేత్తో సహా నేను అవతలికి వెళ్తే కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఆ మంగమ్మ గారి హుకుం తగ్గవు. ఇంత మంచిగా ఉండి బావేంటి ఇలా తయారయ్యాడు? తమ్ముడు మీద నానమ్మ మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అడగాలి. ఆయన గారు ఏ చందమామ పాట పాడి గోరుముద్దలు పెట్టారు? అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు తింటావో లేదో, తినకుండా అలాగే పడుకుంటావేమోనని చాలా బాధపడ్డాను. నా మాట మన్నించి తిన్నందుకు చాలా థ్యాంక్స్. రేయ్ ఏంట్రా ఇదంతా? మా అన్నయ్య కోసం.
ఒట్టేసి తినిపించావురా. కానీ మనసంతా సీత మీదే ఉంది. తను పాపం తిందో లేదో ఏంటో, మాట కాదందని కోపం వచ్చి చాలా కఠినంగా మాట్లాడాను. నాకు తెలిసి తను నేను తినకుండా తినదు. వెళ్ళి ఒకసారి పలకరించి నేను తినాల్సి వచ్చిందని కారణం చెప్పి తనకు తినిపించి వస్తానురా. అయిందా అయిందా బావా? ప్రేమానురాగాలు పంచుకోవటం, వారు తినిపించటం, తమరు కమ్మగా లొట్టలేసుకుంటూ తినటం అయిపోయిందా? ఏదో మాట పట్టింపులు రావచ్చు, అలా అని మనుషుల్ని కాదనుకునేదాకా వెళ్తారా? ఏయ్ ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? తమరు చేసిన దాని గురించే మాట్లాడుతున్నాను. ఆయనకి లేకపోయినా నీకైనా ఉండాలిగా. తప్పన్నయ్య, వదిన మంచిది, చెల్లెల మీద ప్రేమతో చేస్తుంది, నువ్వలా అనటం తప్పు. వెళ్ళి వదినని బతిమిలాడు, అవసరమైతే సారీ చెప్పన్నా, అన్నం తినిపించు అని చెప్పటం మానేసి ఎవరూ అవసరం లేదు అని అన్నం నోటికందిస్తున్నారా? ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకు సువర్ణ. అక్క తన కళ్ళతో తను చూసింది. దుఃఖం ఆపుకోలేక బోరుని ఏడ్చింది. సర్వం నువ్వే అని భావించే అక్క అన్నం ముట్టుకోకుండా కూర్చుంది. వారు తినలేదు, వారు తినకుండా నేనెలా తింటానని పళ్ళెం పట్టుకుని వచ్చేసరికి నా ముద్ద గ్రానీ ముద్ద అని మురిపాలు రంగరించి తమరు గోరుముద్దలు తినిపించటం చూసి తట్టుకోలేకపోయింది. మీరు ప్రేమగా ఉన్నారని కాదు, తనని కనీసం పట్టించుకోలేదని. నా మీద ప్రేమ తగ్గింది, నేనంటే లెక్క లేకుండా పోయిందని ఎంత కుమిలిపోయిందో మీకు తెలుసా? ఏం బావా, పట్టింపులు పట్టుదలలు అక్కకి ఎక్కువని తెలుసుగా. తెలిసి నీ దారిని నువ్వు తినేస్తే అక్క పరిస్థితి ఏంటి? నాకేం వద్దని మొరాయించి తను తినకుండా పడుకోబోతే నేను తట్టుకోలేకపోయాను. బ్రతిమలాడి గ్లాస్ పాలు తాగించాను. ఎందుకు బావా ఇంత కఠినంగా మారావు? ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నావు? నీ వాళ్లకు నిన్ను దగ్గర చేసిన పాపమా? మీరంతా సంతోషంగా ఉండాలని తపన పడి తప్పు చేసిందా? స్వర్ణ ఆపు. సీత అంటే నాకు ప్రాణం. నేను ఆకలయ్యో ఆకలికి తట్టుకోలేకో తినలేదు. వీడు బలవంతం చేశాడు, ఒట్టేసి తినిపించాడు. తప్పని పరిస్థితుల్లో తినాల్సి వచ్చింది. నాకు సీత మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం మాటలతో చెప్పలేను. నా సీతను ఎలా ఓదార్చాలో నాకు తెలుసు. మా మధ్య ఏ పొరపచ్చాలు శాశ్వతం కాదు. మా ప్రేమ చిన్న విషయాలకి తగ్గిపోయేది కాదు. ఏ శక్తి మమ్మల్ని వేరు చేయలేదు. నేనేంటో తనకు తెలుసు, తనేంటో నాకు తెలుసు. నా సీత ఏడిస్తే నేను భరించలేను. మౌనంగా ఊరుకుంటాను అనుకున్నావా? నేనే వెళ్ళి తనకు తినిపిస్తాను చూడు. తొందరపడి నిద్ర మాత్రలు కలిపానే. అక్కిప్పుడు బావ మాటలు వినగలదా? సీత, సీత, సారీ సీత, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీ మీద కోపం రావడమే తప్పు. అయినా మన మధ్య ఈ కోపతాపాలు ఎప్పుడైనా ఉన్నాయా? పెళ్ళికి ముందే వాటి గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అసలు వాటికి చోటు ఉంటుందా? ఏదో
అలా గాలి బుడగల్లో వచ్చెళ్ళేవి. అవి పర్మనెంటా ఏంటి? సీత, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను? అనవసరంగా తొందరపడి మాట జారాను, బాధపడ్డాను. ఇంకెప్పుడు నిన్నలా తప్పు పట్టను. లే సీత, లేచి అన్నం తిను. నేను తినిపిస్తాలే, నా బంగారం కదూ. లే సీత. నీ కోపం నేను తట్టుకోలేను సీత. నీ మౌనం నేను భరించలేను. ప్లీజ్ సీత, లే. రుక్మిణిలా ఉండేదానివి సీత. నీలో సత్యభామని నేను చూడలేను. మనం సీతారాములం సీత. లే సీత. సీత, ప్లీజ్ లే సీత. ఏమైంది సీత? నా కోపం భరించలేక? ఛ, సీత పిరికిది కాదు. సీత, సీత. సీత, సీత, ఏమైంది సీత నీకు? సీత, 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 మాట్లాడు సీత. ఏమైంది సీత? సీత, సీత. ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? సీత, సీత నానమ్మా. సీత లేవడం లేదు. ఎటు పడితే అటు పడిపోతుంది. సీత, 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 అమ్మ సీత, సీత. సీత, వదినా అమ్మ సీత, రఘురాం అన్నం తిందంట్రా? లేదు తాతయ్య, తినిపిద్దామని వచ్చాను. కానీ నీరసం వచ్చి పడిపోయిందేమో. సీత, ఏమైంది సీత? ఎందుకు ఇలా ఉన్నావు? రై, నీరసంతో సొమ్మసిల్లినట్టుందిరా. కాస్త లేపి ఎలా కొలా మజ్జిగ తాగించండి. ఏమే స్వర్ణ, అసలు వాళ్ళ కోపతాపాల కారణం ఏమిటి? అదే అదే నసక్కో చెప్పా. అక్క నన్ను సమర్థిస్తుందని బావ అక్కను కోప్పడ్డాడు. వాడు చేసింది కరెక్టే కదా, దానికి అన్నం మానేయాలా? నీకు కరెక్ట్ అయితే అది అందరికీ ఇండియన్ పీనల్ కూడా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళకుంటాయి. ఎవరి ఆత్మాభిమానం ఎందుకు హర్ట్ అవుతుందో ఎవరికి తెలుసు? సీత అది కరెక్ట్ అనుకుని ఉంటుంది, బాధపడి ఉంటుంది. మాట అన్నవాడు వాడే అలగ్గాలింది. మాట పడిన మనిషి తను అలిగితే తప్పేమిటి? స్వర్ణ, నువ్వు భోజనం తీసుకొచ్చావుగా, తినలేదా? లేదత్తయ్య, ప్రశాంతంగా నిద్రపోతేనన్నా దుఃఖం మర్చిపోతుందని, తర్వాత భారం తగ్గి రిలాక్స్ అవుతుంది. అప్పుడు ఈ చిన్న చిన్న గొడవలన్నీ పర్మనెంట్ కాదక్క. నేనిక నుంచి జాగ్రత్తగా ఉంటాను, నీ మీద నింద పడనివ్వను, సమస్యలన్నీ పరిష్కారం అయ్యే మార్గంలో నడుస్తానని చెప్దామని. ఏం చేసావు? అన్నం తినిపించలేదు కదా? పాలల్లో నిద్ర మాత్రలు కల్పించాను బావా. ఏంటి? నిద్ర మాత్రలు కలిపావా? నీకు అసలు బుద్ధి ఉందా? ఎన్ని మాత్రలు కలిపావు? ఇంతగా మత్తులో ఉంది. రెండే బావా. ఇంకో 4 కలపలేకపోయావా? అసలు లేకుండా పడుకునేది. బుద్ధి తక్కువదానా. ఛీ, నిద్ర మాత్రలు కలిపానని ఎంత బాగా చెప్తున్నావే. వైద్యపు ఆలోచనలు, ఈ వెర్రి పనులు ఏమిటి? అక్క కుమిలి కుమిలి ఏడుస్తుంటే బావకు ప్రేమ తగ్గిందని బోరుమంటుంటే చూడలేకపోయాను. నువ్వు దాంతో పాటు ఏడవలేకపోయావా? చిచి, నిద్ర మాత్రలు కలిపింది నువ్వు, ఏడ్పించింది నువ్వు. దాన్ని స్పృహలేని స్థితికి తీసుకొచ్చావు. అయినా నీకేమైందిరా? అంత కోపంగా దాంతో ప్రవర్తించడం ఎందుకు?